హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనం ఉగాది స్పెషల్ మైదా పిండితో బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గ్లాసులో శనగపప్పు తీసుకొని ఒక గంట సేపు శుభ్రంగా ఇలా కడుక్కొని గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని నానబెట్టుకున్న శనగపప్పు నీళ్ళన్నీ వంచేసి ఉడికించుకోవాలి. ఒక కప్పు శనగపప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకొని ఒక 3 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు పప్పు ఉడికేలోపు మనం పిండి నానబెట్టుకుందాం. ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాసు మైదా, ఒక గ్లాసు గోధుమ పిండి, ఈ రెండు కలిపి చేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మగ్గన చేయాలి. ఇలా బాగా మగ్గన చేసి ఇలా మెత్తగా ఉండాలి. మరి పలుచగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా చేసి 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా హోల్స్ పెట్టుకుంటే చక్కగా నానుతుంది. దీనిపైన మూత పెట్టుకొని కొంతసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఉడికించిన పప్పుని స్టైనర్లోకి తీసుకోవాలి. మనం ఈ కప్పుతో కూడా చారు చేసుకోవాలి, అది కూడా చూపిస్తాను. దీన్ని కొద్దిగా చల్లారనిద్దాం. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఒక మిక్సీ గిన్నె తీసుకొని 1 స్పూన్ వరకు సోంపు వేసుకుందాం. ఒక 3 యాలకులు వేసుకుందాం. సోంపు వేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే మనం శనగపప్పు వాడుతున్నాం కదా, గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సోంపుని మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం చల్లార్చిన శనగపప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టుకున్న పప్పుని ప్లేట్లోకి తీసుకుందాం. సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని మనం ఒక కప్పు పప్పు తీసుకున్నాం కదా, ఒక గ్లాసు బెల్లం తురుముకొని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఇలా బెల్లం కరిగేంత వరకు, కొద్దిగా వేడయ్యే వరకు కరిగించుకొని దీన్ని మనం వడకట్టుకుందాం. దీంట్లో ఏమన్నా నలకలు ఉంటే పోతాయి. ఇలా బెల్లం అంతా కరిగిపోయే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వడకట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో వడగట్టుకుందాం.
ఇలా ఏమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని మిక్సీ పట్టుకున్న పప్పుని వేసుకుందాం. బెల్లాన్ని కూడా వడగట్టుకొని పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసుకుందాం. చక్కగా ఇలా కలుపుకోవాలి. దీంట్లోకి ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇలా బెల్లము పప్పు అంతా చక్కగా కలిసిపోయేలా ఇలా కలుపుకోవాలి. చక్కగా కలిసిపోయింది చూసారా, ఇలా ఉండాలి. పూర్ణం పర్ఫెక్ట్గా ఉంటే మన బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చక్కగా చల్లార్చుకుందాం. చక్కగా చల్లారిపోయింది. చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇలా అన్నీ ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బొబ్బట్లు చేసుకోవడానికి ఒక బటర్ పేపర్ తయారు చేసుకుందాం. ఇలాగ వైట్ పేపర్ తీసుకొని దీనికి ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి. ఇలా బ్రష్ లేకపోతే దూదితోనైనా ఇట్లా రుద్దుకొని ఇలా చక్కగా ఇంట్లోనే మనం బటర్ పేపర్ తయారు చేసుకోవచ్చు. మన పిండిని మరొకసారి ఇలా కలుపుకుందాం. ఇలా ఉండాలి పిండి, ఇలా మెత్తగా. ఇప్పుడు మనం పిండిని కొద్దిగా తీసుకొని పూర్ణం కంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలి. ఇది నెయ్యి రాసుకొని చిన్నగా పూరిలాగా తీసుకొని ఇలా చక్కగా అన్నీ పిండి ముద్దలు చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా అంతా చక్కగా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. పొయ్యి మీద ఒక పెనం పెట్టుకొని వేడయ్యాక
మన ఈ బొబ్బట్లన్నీ పేపర్తో ఇలా వేసుకోవాలి. ఇలా నీట్గా చక్కగా వస్తుంది. ఇలా చక్కగా కాల్చుకొని చూసారా ఎంత చక్కగా పొంగి వచ్చాయో. ఇప్పుడు నెయ్యి చక్కగా రాసుకోవాలి. ఇలా చక్కగా రెండు సైడ్లు కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి, లేకపోతే మాడిపోతాయి. మన వేడి వేడి బొబ్బట్లు రెడీ. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా వచ్చాయో. చూసారా చాలా సాఫ్ట్గా సూపర్గా ఉంటాయి. తప్పకుండా అందరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం కట్టుచారు చూస్తున్నాం. కట్టుచారు ఎలా చేయాలో చూద్దాం. మనం వడకట్టుకున్న కట్టులోకి కొద్దిగా చింతపండు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి ఇలా పొడిగా కట్ చేసి, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పూర్ణ ముద్ద కూడా వేసుకోవాలి. వేయడం వల్ల చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ కల్లుపు వేసుకోవాలి. సన్నదైనా పర్వాలేదు. 1/2 టీ స్పూన్ కారం చక్కగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాం. దీన్ని చక్కగా మరిగించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకొని తాలింపు వేసుకుందాం. ఇది చాలా రుచిగా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు పోపు వేసుకుందాము. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా వెల్లుల్లి వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం. మన ఉగాది స్పెషల్ మైదా బెల్లంతో బొబ్బట్లు కట్టుచారు మన రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. అందరూ తప్పక ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.